స్వాగతం టు అనదర్ లెజెండరీ చాప్టర్ ఆఫ్ వన్ పీస్. మన ఓడా సెన్సే ఎప్పట్లాగానే ఈసారి కూడా ఒక లెజెండరీ చాప్టర్ ని అలా డ్రాప్ చేశారు. ఈ చాప్టర్ అయితే చాలా క్రేజీ బ్రో. మనకి చాలా థింగ్స్ ని రివీల్ చేశారు. మనకి ఎలాగో లోకి యొక్క డెవిల్ ఫ్రూట్ నేమ్ అయితే రివీల్ చేస్తారు. పైగా లోకి డెవిల్ ఫ్రూట్ యొక్క ప్రీవియస్ యూజర్ ని కూడా రివీల్ చేస్తారనమాట. అండ్ దట్ గాయ్ ఈస్ లిటరలీ ఏ గాడ్. మనం ఈ కొత్త గాడ్ గురించి చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంకా మన సాంజీ జోరో యొక్క ఆరా ఫార్మింగ్ కూడా ఈ చాప్టర్ లో జరగబోతుంది. సో ఇంకా let's start this amazing chapter. One Piece chapter 1175 యొక్క పేరు వచ్చేసి నిదో. ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో మీరు మన సాబోని చూసుకోవచ్చు. ప్రస్తుతం తను కోలాస్ తో కలిసి పిక్నిక్ చేస్తున్నాడు. ఇది ఒక రిక్వెస్టెడ్ కవర్ పేజ్ అన్నమాట. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన బ్యాడాస్ సాంజీ నుంచి. ఇక్కడ మన సాంజీని నేను బ్యాడాస్ అని ఎందుకన్నానంటే మనుడు తన డియాబ్లే జాంబో అటాక్ ని ఉపయోగించి రాబిన్ ని ఆ థోన్స్ నుంచి ఫ్రీ చేస్తాడన్నమాట. మనుడు తన అటాక్ తో వాటిని కాల్ చేస్తాడు. ఒకవేళ మీకు గుర్తుంటే ఆ థోన్స్ ని మన జైంట్స్ ఏం చేయలేకపోయారు అన్నమాట. బట్ అవర్ సాంజీ డిడ్ ఇట్. ఇక్కడ మన జింబే ఊసప్ మిగతా వాళ్ళందరినీ కూడా మన సాంజీ ఫ్రీ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళందరూ అరుస్తూ ఉంటారు అనమాట. ఫైనల్లీ మనం ఫ్రీ అయిపోయామని. ఇక్కడ మన రాబిన్ చెప్పిద్ది ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం కాదు, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఫస్ట్ మనం ఆ ఫైర్ ని ఆపాలని చెప్పి ఇక్కడ తను చెప్తూ ఉండిద్ది. అండ్ మన సాంజీ ఒక పెద్ద ఆరా అలాగే ఒక పెద్ద వాయిస్ ని వింటాడు అనమాట. ఇంకా ముందు చూస్తే లోకి యొక్క ఆ బిగ్ ఫామ్ వాళ్ళకి కనిపించిద్ది. ఇది చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. అసలు ఆ పెద్ద షాడో ఏంటిది అని చెప్పి వాళ్ళందరూ షాక్ అయిపోతారు అనమాట. ఇంక ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి వెస్ట్ విలేజ్ కి తీసుకుని వస్తారు. ప్రస్తుతం మన లోకి ఆ ఇంజూర్ అయిన జైంట్స్ అందరినీ తీసుకొచ్చి మన జరులకి అప్పగిస్తాడనమాట. మీరు ఇక్కడ సిచ్యువేషన్ చూసుకోవచ్చు. మన కోలన్ కూడా అరుస్తూ ఉంటాడు, అమ్మ నువ్వు చనిపోకూడదు, ఎవరైనా వచ్చి మా మదర్ ని సేవ్ చేయండి, తన్ని కాపాడండి అని చెప్పి ఇక్కడ మనోడు ఏడుస్తూ ఉంటాడు. అలాగే కొంచెం పక్కన చూసుకుంటే కొంతమంది జైంట్స్ మన లోకితో మాట్లాడుతూ ఉంటారు. చూడు లోకి, విలేజ్ లో ఉన్న పెద్దలందరూ ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు, కానీ పిల్లల్ని ఎక్కడైనా దూరంగా తీసుకుని వెళ్ళు, వాళ్ళని సేఫ్ గా ఉంచు అని చెప్పి వాళ్ళు మన లోకిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మన లోకి చెప్తాడు దట్ వాజ్ నాట్ మై ప్రాబ్లం, వాళ్ళు నా వీప్ మీద పడ్డారు, తీసుకొచ్చి నేను వాళ్ళని ఇక్కడ పాడేసా అంతే. సో మీ పిల్లలకి నాకు ఏ సంబంధం కూడా లేదు, మీ పిల్లల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్పి మనోడు చెప్పేస్తాడు. ఇంకా పక్కన మీరు మన జరుల్ని కూడా చూసుకోవచ్చు. తను అందరికి అనౌన్స్ చేసి చెప్తాడు పిల్లలు ఇప్పుడు సేఫ్ గా ఉన్నారని చెప్పి. ఇంకా పైన మనం లూఫీని కూడా చూసుకోవచ్చు. తను జోరో అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇది చూసి మన జోరో చెప్తాడు, హే ఫైనల్లీ వచ్చేసావా, ఇంతసేపు ఏం చేసావు నువ్వు, ఇంతకీ ఎవడి మీద ఉన్నావు నువ్వు అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట విని మన లూఫీ చెప్తాడు, ఈడెవడో కాదు, వీడు మన లోకియే, ఇప్పుడు ఒక పెద్ద డ్రాగన్ లాగా మారిపోయాడు, అయినా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా జోరో, ఇప్పుడు ప్రతి ఒక్కరు సేఫ్ గానే ఉంటారులే అని చెప్పి తను అంటాడు. కానీ లూఫీ యొక్క మాట విని మన జోరో చెప్తాడు, లేదు లూఫీ, ఇక్కడ కొన్ని మోన్స్టర్స్ ఉన్నాయి, వీటిని డిఫీట్ చేస్తేనే ఎల్బఫ్ ఇప్పుడు సేఫ్ గానే ఉండిద్ది, సో ఆ డ్రీమ్ మోన్స్టర్స్ ని నువ్వు హ్యాండిల్ చేసుకోవచ్చు కదా అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన లూఫీ బి ఏంటి డ్రీమ్ మోన్స్టర్స్ అని చెప్పి తను ఎల్బఫ్ యొక్క ప్రజల వైపు చూస్తాడన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళకి తగిలిన ఆ థోన్స్ ని బయటకు తీసుకుంటూ ఉంటారు. ఇది చూసి మన సోమర్స్ ఇక్కడ గట్టి గట్టిగా అరిచి చెప్తాడు, మీరందరూ ఇక్కడ చీటింగ్ చేశారు, నేను ఒక మంచి స్టోరీ రాసా, మీ అందరికి ఒక మంచి ఎండింగ్ నేను ప్లాన్ చేశా, కానీ ఇక్కడ మీరందరూ చీటింగ్ చేసి బ్రతికిపోయారు, నేను మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పి మనోడు ఇక్కడ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అండ్ ఈ మాటలు మన లూఫీ కూడా వింటూ ఉంటాడు. ఇంకా కిందున్న ఆ పిల్లలైతే ఈసారి మా పేరెంట్స్ ని మేము ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ ఒక లైన్ కట్టేస్తారనమాట, నువ్వు మమ్మల్ని దాటే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అని. ఇది చూసి మన సోమర్స్ లిటరల్లీ పిచ్చోడైపోతాడు. తను ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మన సోమర్స్ చెప్తాడు, ఏంటి పిల్లలు భయపడుతూ వణుకుతున్నారు, అయినా సరే వాళ్ళ పేరెంట్స్ ని కాపాడడానికి ముందుకొచ్చారు, ఇది చాలా క్రేజీగా ఉంది, నాకు ఈ సిచ్యువేషన్ బాగా నచ్చింది, అయితే ముందు ఎవరిని చంపుదాం, పిల్లల్నా పేరెంట్స్ నా అని చెప్పి మనోడు ఇక్కడ ఊగిపోతూ ఉంటాడు సంతోషంలో. వైపు మనం రిప్లై ని కూడా చూసుకోవచ్చు. తను కూడా చెప్తూ ఉండిద్ది, కోలని ఇక్కడ ఉండమాక, ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి తను అంటూ ఉండిద్ది. బట్ మనోడు భయపడుతూ అలాగే నుంచుంటాడు. ఇక్కడ మన సోమర్స్ తన యొక్క ఆ థోన్స్ అబిలిటీని ఉపయోగించి సమ్ కైండ్ ఆఫ్ థోన్ డ్రాగన్స్ ద్వారా ఆ థోన్స్ ని పిల్లల మీదకి లాంచ్ చేస్తాడనమాట. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు. ఆ థోన్స్ పిల్లల మీదకి వచ్చేస్తాయి. బట్ అప్పుడే మన జోరో వచ్చి అక్కడున్న థోన్స్ అన్నిటిని కోసి పడేస్తాడనమాట. ఇది చూసి మన లూఫీ కూడా చెప్తాడు, ఐ నో జోరో, నువ్వు ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలవు అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకా పక్కన మీరు సోమర్స్ యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. అసలు హూ ద హెల్ ఆర్ యూ అని చెప్పి తను మన జోరోని తిడుతూ ఉంటాడు అనమాట. ఇంకా పైనుంచి మన లూఫీ సమాధానం చెప్తాడు, తను ఎవరో కాదు, రోరో వాజ్ జోరో, ఈ పేరు నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి మన లూఫీ లిటరలీ ఒక అటాక్ చేయడానికి వస్తాడు. అండ్ ఐ రియల్లీ లైక్ దిస్ ప్యానల్, నాకైతే ఈ ప్యానల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మన లూఫీ ఇక్కడ లిటరల్లీ గమ్మునో బూమింగ్ థర్డ్ రైఫిల్ ని ఉపయోగిస్తాడు. ఇది మనం డ్రెస్ రోజాలో కూడా చూసాం, బట్ ఇది కొంచెం యూనిక్ అటాక్ అన్నమాట. గేర్ 5 తో కలిపి కొట్టాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఈ
ఈ అటాక్ చాలా డేంజరస్ గా మారిపోయింది. మీరు మన సోమర్స్ ని ఇక్కడ చూసుకోవచ్చు. ఆ అటాక్ తగిలిన తర్వాత లైక్ లిటరల్లీ మనోడు ముక్కలు ముక్కలు అయిపోయాడు అనమాట. ఆల్దో తను చనిపోడు, తను హీల్ అయిపోతాడు, తన దగ్గర రీజనరేషన్ ఎబిలిటీస్ ఉన్నాయి. కానీ ఆ అటాక్ ని చూసిన తర్వాత అక్కడున్న పిల్లలందరూ లైక్ ఫస్ట్ టైం జాయ్ బాయ్ ని విట్నెస్ చేస్తారన్నమాట. ఇక్కడ మనం రిప్లై యొక్క రియాక్షన్ ని చూసుకోవచ్చు. తను కూడా లైక్ చాలా షాక్ అయిపోయింది జాయ్ బాయ్ ని చూసి. ఇక్కడ మన లూఫీ మాత్రం తన డ్రమ్స్ ఆఫ్ లిబరేషన్స్ తో అందరినీ రిబలేట్ చేస్తూ ఇక్కడ నవ్వుతూ గెంతుతూ ఉంటాడు. రెండో వైపు మనం సోమర్స్ ని చూసుకోవచ్చు. తను పైనుంచి పడిపోతూ లైక్ మన నికాని తిడుతూ ఉంటాడు అనమాట. అది జస్ట్ పిల్లలకి చెప్పే స్టోరీ మాత్రమే, నువ్వు నిజమైన నికా కాదు అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకా మాట వినిన తర్వాత మన లోకి తన క్లాస్ ని ఉపయోగించి తన్ని తొక్కి పడేస్తాడు అనమాట. మీది ప్యానెల్ లో చూసుకోవచ్చు. లైక్ మనోడు లిటరల్లీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు. ఇంక ఇది మొత్తం దూరం నుంచి మన చాపర్ ఇంకా గబాన్ కూడా చూస్తూ ఉంటాడు. ఇక్కడ మన చాపర్ అడుగుతాడు, అసలు అది ఏంటిది, అది ఎవరు అని చెప్పి తను లోకిని చూసి అడుగుతాడు. ఇంకప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. మన లోకి కింగ్ హరాల్ ని చంపి వెళ్ళిపోయిన తర్వాత మన గబాన్ ఇంకా షాంక్స్ వీళ్ళిద్దరూ కలిసి మన జెరుల్ ని అడుగుతారనమాట. లోకి హఠాత్తుగా అంత పవర్ఫుల్ గా ఎలా మారిపోయాడు, తన దగ్గర ఏం డబుల్ ఫ్రూట్ ఉంది అని చెప్పి వీళ్ళిద్దరూ తన్ని అడుగుతారు. అండ్ అప్పుడే మన జెరుల్ రివీల్ చేసి చెప్తాడు, అది ఒక మిథికల్ డ్రాగన్ ఫ్రూట్ మోడల్ నిద్హాత్. ఈ ఫ్రూట్ ని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద డ్రాగన్ లాగా మారిపోతారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఈ ఫ్రూట్ ని ఎవరైనా హ్యూమన్ కన్జ్యూమ్ చేస్తే అతిపెద్ద డ్రాగన్ లాగా మారిపోయి ప్లస్ ఆ హ్యూమన్ సైజ్ కూడా కొంచెం యాడ్ అయ్యిద్ది అనమాట. కానీ ఆ ఫ్రూట్ యొక్క మొత్తం పొటెన్షియల్ బయటికి తేవాలంటే అది ఒక ఏన్షియంట్ జైంట్ వల్లే సాధ్యమైంది. ఎందుకంటే ఒక ఏన్షియంట్ జైంట్ నార్మల్ జైంట్ కన్నా చాలా పెద్దగా ఉంటాడు. బికాస్ ఆఫ్ దట్ ఆ ఫ్రూట్ ని ఒక ఏన్షియంట్ జైంట్ తింటే అడు ఎలాగో అతి పెద్ద డ్రాగన్ లాగా మారిపోతాడు. ప్లస్ ఆ జైంట్ యొక్క సైజ్ కూడా అక్కడ యాడ్ అయ్యింది కాబట్టి వాడు ఇంకా పవర్ఫుల్, ఇంకా పెద్దగా మారిపోతాడు అని చెప్పి ఇక్కడ మన జెరుల్ చెప్తాడు. ఈ మాట వినిన తర్వాత మన షాంక్స్ చెప్తాడు, అయితే ఫ్రూట్ చాలా పవర్ఫుల్ కదా, ఎవరైనా లైక్ వేరే వాళ్ళ చేతులు పడితే చాలా డిస్ట్రక్షన్ జరిగిద్ది కదా అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాటకి సమాధానంగా మన జెరుల్ చెప్తాడు, ఈ ఫ్రూట్ ఎవడు పడితే వాడికి దొక్కదు షాంక్స్, బికాస్ ఈ ఫ్రూట్ ని ఒకటి కాపలా కాస్తుంది, అదే రాటిటాస్. ఏన్షియంట్ ఎల్బఫ్ లో గాడ్ ఆఫ్ వారియర్ అని చెప్పి ఒక లెజెండ్ ఉండేవాడు. తనే ఈ డెవిల్ ఫ్రూట్ యొక్క ఫస్ట్ ఓనర్. స్పెషల్లీ తన దగ్గర రెండు పవర్ఫుల్ థింగ్స్ ఉండేవి. ఒకటి తన కంపానియర్ రాటటాస్, ఇంకా సెకండ్ తన యొక్క వెపన్ రాగ్నిర్. ఆ వారియర్ ఆఫ్ గాడ్ తన యొక్క వెపన్స్ ని ఉపయోగించి ఇంకా తన పవర్స్ ని ఉపయోగించి సన్ గాడ్ తో చాలా సార్లు బ్యాటిల్ చేశాడని చెప్పి లైక్ ఇక్కడ మన జెరుల్ అందరికి చెప్తూ ఉంటాడు. పైగా మన జెరుల్ ఇక్కడ మెన్షన్ కూడా చేస్తాడు, రాటటాస్ తన యొక్క మాస్టర్ ని కోల్పోయిన తర్వాత తనే ఆ వెపన్ ని పొజెస్ చేసేసింది. తన మాస్టర్ మళ్ళీ వస్తాడని చెప్పి వాళ్ళ మాస్టర్ కోసమే ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తుంది అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోయేది. కానీ బ్రో ఇక్కడ మనం సన్ గాడ్ నికాని ఇంకా గాడ్ ని కూడా చూసుకోవచ్చు, వారియర్ ఆఫ్ గాడ్ ని. బ్రో మన నికా అయితే చాలా డేంజరస్ గా కనిపిస్తాడు ఈడ. కానీ ప్రెజెంట్ లో మన గబాన్ ఈ స్టోరీ మొత్తం లైక్ మన చాపర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఇంకా మన గబాన్ మనసులో అనుకుంటాడు, అయితే రాటటాస్ ని యొక్క మాస్టర్ ని నువ్వు మళ్ళీ ఎంచుకున్నావా అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి లోకి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మనోడు అక్కడ ఫైటింగ్ చేయట్లేదు, లిటరలీ డామినేట్ చేస్తున్నాడు. మనోడిని చూసి అక్కడ ఉన్న మాన్స్టర్స్ అన్ని లైక్ లిటరలీ పారిపోతున్నాయి. అండ్ మనోడు తన యొక్క నోటు నుంచి ఒక పెద్ద లైక్ భీమ్ లాగా వదులుతాడు. అది తగిలి చాలా మాన్స్టర్స్ లైక్ వైప్ అవుట్ అయిపోతాయి అన్నమాట. ఇంక ఇది మొత్తం మన ఈము సమా కూడా గాంకో కళ్ళల్లో నుంచి చూస్తూ ఉండిద్ది. మనకు ఆ హోలీ ల్యాండ్ ని కూడా చూపిస్తారు. మన ఈము సమా యొక్క మెయిన్ బాడీని కూడా అక్కడ చూసుకోవచ్చు. లైక్ ఆబ్వియస్లీ మన ఈము సమా అక్కడ నుంచే కదా గాన్కోని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మన ఈము సమా చెప్పిద్ది, అయితే ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు అక్కడే ఉన్నావా నిద్హాద్ అని చెప్పి తను అనిద్ది. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో దీన్ని బట్టి మనకైతే ఒక విషయం అర్థమైపోయింది, మన ఈము సమాకి లోకి ఒక డెవిల్ ఫ్రూట్ ఎక్కడ ఉందో తెలియదు. తను చాలా సంవత్సరాల నుంచి లైక్ వెతికింది, బట్ తనకి దక్కలేదు. బట్ ఆ డెవిల్ ఫ్రూట్ ఎక్కడ ఉందో మన రాక్ డీస్ జబెత్ కి తెలుసు. లైక్ సీరియస్లీ మన రాక్స్ కి తెలుసు బ్రో. మన ఈము సమాకి తెలియని విషయాలు మన రాక్స్ కి తెలుసు. ఒక్కవేళ మన రాక్స్ మాటలు విని కింగ్ హరల్ ఆ ఫ్రూట్ ని తినేస్తే గనక వన్ పీస్ ఎప్పుడో ఎండ్ అయిపోయేది. బికాస్ తనకి అన్ని తెలుసు, బట్ తన ప్లాన్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఎవరు తనతో ఉండలేకపోయారు ఎండ్ వరకు. కానీ ఈ చాప్టర్ చదివిన తర్వాత నాకైతే అర్థమైపోయింది, మన ఓడా సెన్సెస్ డిసైడ్ అయిపోయారు ఇక నుంచి వన్ పీస్ లో గాడ్స్ యొక్క ఇంట్రొడక్షన్ ఇద్దామని. యాక్చువల్లీ గాడ్స్ గురించి మనకి ఎప్పుడో చెప్పారు గైస్ మన ఓడా సెన్సే, బట్ మనకైతే తెలియదు వీళ్ళు స్టోరీలోకి వస్తారా రారా అని. బట్ మనకైతే ఇప్పుడు కన్ఫర్మేషన్ దొరికిపోయింది, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన స్టోరీలోకి ఎంట్రీ ఇస్తారు. మన సన్ గాడ్ నికా
ఇంకా ఎలాగొచ్చిండో ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ అయితే ఎలా వచ్చాడో అలాగే గాడ్ ఆఫ్ విండ్ కూడా వస్తాడేమో. మేబీ అది మన డ్రాగన్ అయి ఉండొచ్చు. మేబీ అలాగే ఈ పెయింటింగ్ లో మధ్యలో మనం ఒక డ్రాగన్ ని చూసుకోవచ్చు. అది మన లోకి అన్నమాట. మీరు ఇది 100% కన్ఫర్మ్ అయితే అయిపోండి. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఈ వీడియో కూడా అయిపోయింది. నిజానికి ఈ వీడియో నేను ఇంకొంచెం తొందరగా పెట్టాలి. కానీ ఛానల్ మీద ఒక స్ట్రైక్ పడింది. వన్ పీస్ వదిలేశారన్నమాట. ఒక స్ట్రైక్ ఉంది. అలాగే ఒక వార్నింగ్ కూడా వచ్చింది. మీరు 2 స్ట్రైక్స్ అని అనుకోండి. సో అందుకనే నేను ప్రీవియస్ 4 డేస్ గా వీడియోస్ పెట్టలేదు. ఇవాళ వీడియో వస్తుంది. రేపు వస్తే మొజ్జురో మీద ఒక వీడియో వచ్చిద్ది. యా గైస్, సో ఈ వీడియోకి మాత్రం మీరు హైప్ ఇవ్వడం మర్చిపోమాకండి. అప్పుడే చాలా మంది దగ్గరికి వెళ్ళింది. ఛానల్ యొక్క రీచ్ కూడా పడిపోయింది. సో ఒక లైక్ అలాగే హైప్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.